నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. మోంతా తుఫానుతో ఏపీలో 1.61 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరణ. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ పై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న వైసీపీ నేతలు. కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో అడ్డంకులు సహజమని, అధిగమించి వెళ్లాలని సూచన. ఇటీవల సంభవించిన మోంతా తుఫాను వల్ల ఏపీలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి లోకేష్, హోంమంత్రి వంగల్పూడి అనిత వివరించారు. అమిత్ షాతో పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో, శివరాజ్ సింగ్ తో ఆయన నివాసంలో లోకేష్, అనిత భేటీ అయ్యి మోంతా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమ్మడి ప్రసాదరావు, సానా సతీష్, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, బస్తిపాటి, మాగుంట వేమిరెడ్డి, జీఎం హరీష్ తదితరులు పాల్గొన్నారు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ పై టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తుందని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమని వైసీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. అసలు పల్నాడు జిల్లాలో జంట హత్యలకు పిన్నెల్లి బ్రదర్స్ కు సంబంధం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, వైసీపీ శ్రేణులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, తమ పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి అది గనక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, జైళ్లకు పంపించడము. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ, మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠాన్ని మనం చూడొచ్చు. మీరు చూస్తా ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తా ఉన్నారు. ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తా ఉంటారు స్టేషన్ కి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు, అక్రమ కేసులు పెడతారు, అరెస్టు చేస్తారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి తేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను, చూస్తా ఉన్నాము ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకదల్లి ఎవరైతే వెనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథకు ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తాం. పరిగెంతుకుంటూ వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా.
నీతివంతుగా ఉంటాడు, నీతిగా ఉన్నాడు. మరి నీతిగా ఉంటే 1.5 సంవత్సరంలో గుంటూరులో వెల్దుర్తిలో 10 కోట్లు పెట్టి పెళ్ళట చేసావా బాబు? చెప్పు. ఇక్కడ ఉన్న మా అందరికి సంపాదిస్తాం, అలాగే సస్తున్నాం అప్పులు తీర్చుకోలేక. ఆ కిటికేందో చెప్పు. 18 నెలల్లో 10 కోట్లు పెట్టి పెళ్లి చేసామంటే సామాన్యమా? ఈ రోజు నేను చెప్తుంది ఒకటే, నిన్న నేను చెప్పింది ఏంది, ఎన్ని కాదుగా బాబు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, గతంలో లేదు. పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు. అది మంచి పద్ధతి కాదు. రేపు ఇదొక విష సంస్కృతి అవుతుంది. అంతే నేను చెప్పింది. నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో, ఆ బాధపడ్డావు. మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చెయ్యాలి. అది నాయకత్వం, పెద్దరికం. ఎప్పుడు ఇదే రాజకీయమా? రాజకీయం మారిస్తే కదా గొప్పతనం. ఆ మారు చూద్దాం రాజకీయం అని చెప్తున్నా. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడటం సమంజసమేనా? ఇది పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు చేయటం, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయటం సమంజసం. ఇంకో మాట అన్నాడు, ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకోవడం మా కర్మాలు. దీని మీద తీవ్రంగా ఖండిస్తారు. నేర చరిత్ర గల తెలుగుదేశం పార్టీ శిక్షలు పడిన వాళ్ళని మీరు చంద్రబాబు నాయుడు వాటేసుకుని చట్టసభలో పంపించలేదా? దెందులూరు మా శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన మీద? పరిటాల కుటుంబం ఎన్ని కేసులు ఉన్నాయి? వాడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదా? పరిటాల సునీత ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఒక కేసులోనైనా ఆయన నిందితుడిగా పేర్కొన్నారా? లేదే. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రహ్మాండం జపమాలాజోడపత్నందర్భయాద కర్పారకనిహారం వాణి శ్రీనివాసాయ మంగళం మంగళంగాహరాయ మహానాయ గుణాభయ చక్రవర్తే ధనోజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాత్మగాత్రాయ కామరాధ్యప్రదాయన శ్రీనివాసాయ వెంకటరమణ గోవింద. తడిచిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని భీముడకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరారు. అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా భీముడోలు మండల వ్యాప్తంగా సన్నటి చిరుజల్లులతో 3 రోజులుగా వర్షం కురుస్తుంది. తేమ శాతం తగ్గించుకోవడానికి ధాన్యం ఎండబెడుతున్న రైతులు వర్షం కారణంగా ఎండబెట్టిన ధాన్యాన్ని బరకాలతో భద్రపరుస్తున్నారు. ఈ అకాల వర్షం కారణంగా ఎండబెట్టిన ధాన్యం తడిచి ఇంకొన్ని రోజులు అదనంగా ఆరబెట్టాల్సి వస్తుందని, కూలీలకు బరకాలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ధాన్యం మొలకలు రావడంతో బస్తాకు 2-3 కేజీలు బరువు తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కవర్ చేయలేదు. కౌలు రైతులు మేము చంద్రబాబు ఉన్నాడు. మరి ఆయనే మమ్మల్ని ఇక ఒడ్డుకి చేరాలంటే ఆయన బలహీనం. మనకి ఎలా కౌలు వస్తే బలహీనం ఎలా పోతుంది, జ్వరం వచ్చిన ఎలా పోతుంది, ఏదొచ్చినా ఆ రంగా ఇది బరువు పోయి గొలుతాను వచ్చేది. బరువు అంటే తేలిక రైతుగాడ కొనుక్కోండి అక్కడే ఎదరికొస్తారు. అదే ఇవన్నీ ఆలోచిస్తూ మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగున్నా ఒడ్లు కొనియాలండి. కలిసినైనా పొడిగైనా సరే కొనియాలి. గవర్నమెంట్ మరి అధికారంలో ఉన్నందుకు ఇలాంటప్పుడు కాపాడాలండి. మా కట్టుబడి పొలాలు రైతుల మీద సమాధానం చెప్పుకోవాలి. అమ్మనే ప్రకటన ఇవ్వాలండి. ఒడ్లు అమ్మనే కొనాలని మా యందు దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి, వాళ్ళ పెద్దోళ్ళు కాబట్టి ప్రభుత్వం మొత్తం జనాలందరినీ ఆయన గుర్తులో ఉన్నాం కాబట్టి రైతులందరూ ఆయన చేతిలో ఆయన చిత్తమేనండి. ఆయన ఎదురుగా ఒక అడుగు
వచ్చి రైతులు బాధలు తెలుసుకుని వడ్లు కొంటే మేము ఏమైనా గట్టెక్కామని మళ్ళీ తిరగేసుకుంటాం, మళ్ళీ మళ్ళీ మార్చి రావాలి కదా. మళ్ళీ ఆడ 18 వస్తున్నాయి తీసుకుంటున్నారు కదా, తీసుకుంటే ఇబ్బంది లేదు, లేకపోతే మళ్ళీ తిరగేయాల. రైతు నటు మరి ఇవన్నీ కూలి పళ్ళు, ఇప్పరకాలు, మనుషులు ఇదంతా మరి నటరేగా. మరి కొంచెం మాది 20 పాయింట్లు తీసేసుకుంటే అందరూ మెరుగవుతారు. 18 అని 19 అని చంపేస్తారు మిల్లులు. 20 తీసుకున్నారు అనుకో అందరూ సేవ్ అయిపోతారు రైతు అందరూ. అదే ఇక కూర్చున్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.